జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్నమాట. మీకు ఒక సింపుల్ స్టోరీలో చెప్తే గనక గజేంద్ర మోక్షం స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. ఆ గజేంద్రుడు శివుని పూజిస్తూ ఉంటాడు. నది లోపల నుంచి వెళ్ళి ఆ నదిలో ఏం చేస్తుంది, ముసలి వచ్చి గజేంద్రుడి కాలుని పట్టుకుంటుంది గట్టిగా. ఈ కథలో ఆ ముసలి ఏంటంటే అండి గజేంద్రుడి యొక్క కర్మ అన్నమాట. ఓకేనా. ఆ గజేంద్రుడి కర్మ ఇలా గట్టిగా పట్టుకోగానే ఏం చేశాడు, ఫస్ట్ గజేంద్రుడు చాలా విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. చాలా ఫైట్ చేస్తాడనమాట, ఎలాగైనా విడిపించుకోవాలని. ఆ ఫైట్ చేసి 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 చేసిన తర్వాత ఫస్ట్ ఏముంటదంటే అతనికి నేను ఏనుగుని అనే అహంకారం ఉంటదన్నమాట. ఎప్పుడు కూడా కర్మ నుంచి బయటికి రావడానికి మన లోపల పరిణామం ప్రక్షాళన జరగాలి, గమనించుకోవాలన్నమాట అండి, ఎరుక ఉండాలి. ఆ తర్వాత చాలా నేను ఏనుగుని నన్నేంటి చేసేది అని చెప్పేసి ఫైట్ చేయడం మొదలు పెడతారనమాట. ఫైట్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, తర్వాత కొంత ఫైట్ చేసిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తది, ఓకే ఇది ముసలి. ఆ ముసలి వాటర్ లో ఉన్నప్పుడు నా బలం ఏమీ సరిపోదు, నేను ఏనుగునైనా సరే నా బలం సరిపోదు అంటే అహంకారము పోయింది అక్కడ. అహంకారం పోయింది. అహంకారం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఏమైందంటే ఆ అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడింది. అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పూర్ణాత్మతో కూడా కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. అంటే విష్ణుమూర్తి. ఎప్పుడైతే అహంకారం పోయిందో మనం క్యారీ చేస్తున్న ఇగ్నోరెన్స్ ప్యాటర్న్స్ అనమాట. ఆ ఇగ్నోరెన్స్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే పోతాయో అప్పుడు మన అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడినప్పుడు ఓవర్ సెల్ఫ్ నుంచి మనకి సహాయం అందుతుంది. అప్పుడు చక్కగా ఆ ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. పూర్తిగా సరెండర్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ ని పూర్తిగా సరెండర్ అయిపోయి ఫైట్ చేయడం మానేస్తుంది ఇంకా. మనం కూడా ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నామో పెనుగులాటతో కాకుండా పరిణామంతో దాన్ని జయించొచ్చు అని అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆ పెనుగులాట పోతుంది. ఆ ఏనుగు ఇంక పెనుగులాడట్లేదు. ఆ ముసలి కొరుకుతున్నా సరే పెనుగులాట లేదు. పెనుగులాట పోయి అంతరాత్మ పూర్ణాత్మ కనెక్షన్ ఏర్పడింది. ఆ విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు ఏం చేశాడు, సుదర్శన చక్రం వచ్చింది. సొల్యూషన్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అలా అంతరాత్మ పూర్ణాత్మ కనెక్షన్ ఏర్పరచుకుంటామో అప్పుడే మన జీవితంలో ఉన్న ఆ కష్ట నష్టాలకి సొల్యూషన్స్ అనేవి మనం ఛానల్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఆ కర్మ ఏమైంది, కర్మ రూపంలో పట్టుకున్న ఆ ముసలి ఏమైందంటే ఛేదించబడింది, అంటే కర్మ దగ్ధమయ్యింది. జ్ఞానాగ్ని కత్త కర్మాణం. అహంకారం పోయింది. నేను ఏనుగునన్నా సరే ఈ మొసలి అనేది చాలా బలమైంది అని చెప్పి జ్ఞానం ఏర్పడింది. ఆత్మ కనెక్షన్ ఏర్పడింది. సో ఆ జ్ఞానంతో ఆత్మ కనెక్షన్ తో అక్కడ ఆ కర్మ అనేది దగ్ధమైపోయింది, ముసలి విడిపోయింది. సో